ఇప్పటివరకు వచ్చిన తర్వాత గణేష్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా మాస్టర్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపద, వాళ్ళ యొక్క వాగ్ధాటి, సబ్జెక్టు మీద వాళ్ళకు ఉన్నటువంటి గ్రిప్ ఏమిటో, వాళ్ళ వాయిస్లో ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటో చూస్తుంటే వాళ్ళ ముందు మనం మాట్లాడే అర్హత ఉండదు. అయిపోయింది. సాధకులు సాధన చేసిన తర్వాత, ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయటం మన ధర్మం అవుతుంది. అట్లా గణేష్ వాళ్ళు వీళ్ళంతా చేస్తుంటే చాలా ఉత్సాహం అని చెప్పి అనిపిస్తుంది. ఆయన 2 నిమిషాలు మాట్లాడమన్నారు కాబట్టి, పత్రిజీ నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక ఎదగటానికి ఒక 3 సూత్రాలు మనకి ఇచ్చారు. ఇవి మనందరికీ తెలుసు. అయినా మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఒకటి సాధన, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని అన్నారు. ఎన్ని గంటలు చేస్తావు, నువ్వు ఎంత చేయగలిగితే అంత శక్తివంతంగా ఎదుగుతావు. అయిపోయింది. రెండవది స్వాధ్యాయం. మంచి పుస్తకాలు చక్కగా చదవాలి. అప్పుడే జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరుగుతూ వస్తుంది మనకి. ఎట్ ద సేమ్ టైం ఈ స్వాధ్యాయం అన్నప్పుడు చదివిన పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని ఎంత తీసుకున్నాను, ఈ తీసుకున్న దాన్ని నిత్య జీవితంలో ఎంత నేను ఆచరించగలుగుతాను అంటే స్వ అధ్యయనం. మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాటలకే పరిమితంగా ఉన్నానా, చేతల్లో ఉన్నానా అనేది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది స్వాధ్యాయంలో వచ్చేస్తాయి. మూడవది సజ్జన సాంగత్యం. ఎవరైతే సత్యాన్వేషణలో ఉన్నారో వాళ్ళందరూ సాంగత్యం రెగ్యులర్గా ఉండటం ద్వారా మనం కూడా సత్య మార్గంలో వెళుతూ నేను దేహ పదార్థం మాత్రమే కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని అనే అనుభూతి చెంది అప్పుడు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో, దేనికోసం మనం భూమి మీదకి వచ్చామో అవన్నీ మనకు అర్థమవుతాయి. అందువల్ల పత్రిజీ క్లుప్తంగా ఈ 3 చక్కగా మనకి ఇచ్చారు. ఇవి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. అయినా మళ్ళొకసారి గుర్తు చేసుకుంటాకి, ఇందాక ఒక మంచి పద్యం చదువుతుంటే గణేషు జస్ట్ ఊరికే విన్నాను. అది భజగోవిందంలో శంకరాచార్య చెప్పినటువంటి పద్ధతుల్లో ఒక 32-35 శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా నాకు బాగా నచ్చినవి, నేను బాగా మెచ్చినవి ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. మరొకసారి మీ అందరి ముందు నేను గుర్తు చేసుకుందాం ఆ విషయాన్ని. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటంటే తెలుసు మనందరికీ, మళ్ళీ గుర్తు చేసుకుంటే వరకే మనకి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అవ్వటానికి 4 పదాలు చక్కగా ఉన్నాయి. కానీ దాని గూఢార్థాలన్నీ కూడా మనం అర్థం చేసుకుని నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి ఏం కావాలంటే మంచి సాంగత్యం కావాలి. ఈ సాంగత్యం ద్వారానే మనం అన్ని మోహాల నుంచి విడిపోయి బయటకు వస్తాం. ఆ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మోహాలన్నీ బయటకు వస్తామో అప్పుడు ఒక ముక్తుడిగా, అంటే జీవన్ ముక్తుడిగా ఎదగాలని అంటే ఫర్ భగవద్గీత ఏదైతే చెప్పిందో అన్నిటా ఉండు, బట్ ఏది అంటపడకూడదు అనేది దాని యొక్క సారాంశం అని ఎప్పటికే మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం ఈ సజ్జన సాంగత్యం సందర్భంగా. ఇక రెండవది యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత నందతేవ. ఇందాక గణేష్ పాడుతుంటే ఒక పదం నేను వినేలోపు మొత్తం శ్లోకం చెప్పేశాడు ఆయన. ఆయన వాగ్దాట అంత స్పీడ్గా ఉంది కదా. ఎలా ఉండాలో ఒక వ్యక్తి అంటే జ్ఞానిగా సజ్జన సాంగత్యాల ద్వారా ఒక జ్ఞానిగా మనమంతా ఎదిగిన తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి యోగరతోవా భోగరతోవా. నువ్వు యోగాభ్యాసం చేస్తుంటావా, భోగలాలుసుడయ్యి ఉంటావా. సంగరతోవా సంఘ విహీన, సంఘంలో 10 మందితో పాటు కలిసి ఉంటావా, ఒంటరిగా నువ్వు ఉంటావా. యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఎప్పుడైతే నీ చిత్తం అంటే మన మైండ్ అంతా కూడా యస్య బ్రహ్మణి రమతే చిత్తం అంటే నీ చిత్తం ఎప్పుడు కూడా ఆ బ్రహ్మ పదార్థం రమిస్తూ ఉంటుందో అదే నందతి నందతి నందతి. అంటే దానికంటే మించినటువంటి ఆనందం మరొకటి లేదుగాక లేదు. అర్థమైందా? అంటే మన చిత్తం ఎప్పుడు కూడా బ్రహ్మ పదార్థంలో మనకు ఉండాలి. నేను ఆత్మ పదార్థాన్ని అనేది అనుభూతి చెందాలి మనమంతా. బట్ అనుభూతి చెందినప్పుడు మనం ఇంకా దేహవత్త జీవిస్తున్నామా, ఆత్మవత్త జీవిస్తున్నాం అనేటటువంటిది క్లారిటీ వస్తుంది. నిజమైనటువంటి ఆత్మజ్ఞానిగా మనం ఎదిగిన తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే నిశ్చింతగా ఉంటుంది. ఏ విధమైనటువంటి అంటే ఇంటింటి రామాయణం అని ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది, అది చిన్నదో పెద్దదో. అయితే అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి మనం బాధకు లోనవుతుంటాం. జ్ఞానపరంగా ఎదిగినప్పుడు ఎటువంటి పెద్ద పెద్ద సన్నివేశాలు జరిగినప్పటికీ కూడా నిశ్చింతగా అంటే చాలా తేలికగా తీసుకునేటువంటి స్థాయికి మనమంతా ఎదుగుతాం. కాబట్టి ఎట్లా ఉండాలి జీవితం అంటే నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావో భోగలాలుచుడయి ఉన్నావో తెలియదు, కానీ నీ చిత్తం ఎప్పుడు కూడా బ్రహ్మ పదార్థంలో రమిస్తూ ఉండాలి. అలా ఉండగలిగిన వాడి జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఏ విధమైన చింతలు లేవు అంటాం కదా, ఏ చీకు చింతలు లేవు అంటాం. ఏమిటి చీకు చింత అంటే జరిగిన దాన్ని పదే నెమరు వేసుకుని బాధపడటం కంటే ఎంత తేలిగ్గా తీసుకోగలిగితే అంత హాయిగా మన జీవితం ఉంటుంది. ఇవి మనకి శంకరాచార్య చెప్పినటువంటి వాటిలో బాగా నచ్చినవి.
ఆయన విన్న తర్వాత నాకు కూడా కొద్దిగా గుర్తొచ్చింది కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు షేర్ చేసుకుంటున్నాం. అంటే పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాత నాకు దరిదాపు జఖ రాఘవరావు నా పేరు, విజయవాడలో ఉంటాను నేను. సార్తో పరిచయం అయితే 30 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎలా ఉంటుందంటే గమనిక. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినప్పుడు ఫస్ట్ గమనిక కావాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దాని అంతరార్థాలు ఎలా ఉన్నాయి, అది నా జీవితంలో ఆధ్యాత్మిక ఎదగటానికి నాకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేది ప్రతీదీ ఒక పరిశీలన దృక్పథంతో మనం చూసినట్లయితే అప్పుడు పత్రిక ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత అంత కాదు. సమాజానికి ఏం కావాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి ఏం కావాలో మొత్తం వెదజల్లి వెళ్ళిపోయారు ఆయన. అందుకోగలిగిన వాళ్ళకి అందుకున్నంత అనేటట్లు ఉంది పరిస్థితి. అలా అందుకోవటంలో ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉన్నాను కాబట్టి ఆయనకి మరొకసారి నేను బ్రహ్మర్షి పితామహ పత్రిక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలి మనమంతా. మాటలంటే అది వేరే విషయం. ఇప్పుడు ప్రవచనకర్తలు ఉంటారు. ఒకరోజు నేను పత్రికని అడిగాను, సార్ ఇప్పుడు గరికపాటు ఉన్నారు, సామవేదం షణ్ముఖ శర్మలు ఉన్నారు, త్యాగంటి వారు ఉన్నారు, మరి వీళ్ళంతా అసలు పైకెక్కి చెప్తుంటే అసలు వాళ్ళ ముందు నేను దమ్మిడి కూడా పనికిరాను. నా వరకే చెప్పాను, నేను దమ్మిడి కూడా పనికిరాను. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ మెమరీ పవరు ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది కదా పరిస్థితి. మీరేమో పిరమిడ్ మాస్టర్లు, ఈస్ట్ అండ్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇది బెస్ట్ అంటారు. ఎట్లా బెస్ట్ నాకు అర్థం కావట్లేదని స్ట్రైట్ అవే సార్ని క్వశ్చన్ అడిగాం. అడిగితే అప్పుడు పత్రిక నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నీ నీడ నీకంటే భిన్నంగా ఉంటుందని అడిగారు. నీ నీడ నీకంటే భిన్నంగా ఉంటుందంటే, నా నీడ నాకంటే భిన్నంగా ఎలా ఉంటుంది? నేను నిలబడితే అదే నిలబడుతుంది, నేను కూర్చుంటే అదే కూర్చుంటుంది. నీ నీడ నీకంటే భిన్నంగా ఎలా ఉండదో అవగాహనే ఆచరణ. ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో జ్ఞానపరమైనటువంటి అవగాహన నీలో ఎలా అయితే ఉంటుందో అది ఆచరణకు వస్తుంది. అసలు అవగాహనే లేదనుకో ఆచరణకి ఎట్లా వస్తుంది? కాబట్టి ప్రతి విషయం ముందు మనకి అవగాహన కావాలి. ఎప్పుడైతే విషయం మీద సదవగాహన మనకు ఉంటుందో నిత్య జీవితంలో ఆచరించడానికి వీలవుతూ వస్తాయి. అందువల్ల అవగాహన పెరిగిన వాళ్ళంతా పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పన్నారు. ఆయన మరొకసారి మనం ధన్యవాదాలు తెలియచేద్దాం. ఇక అవగాహన అనేది ఎట్లా కావాలి అని అంటే, నా వరకు నేను ఎట్లా ఆలోచిస్తానంటే, పత్రికని ఫస్ట్ టైం కలిసిన దగ్గర నుంచి అంటే 30 ఏళ్ళ క్రితం అసలు ఈ వ్యక్తి అంటే ఎలా మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రతీదీ పరిశీలన చేయడం అలవాటు అయిపోయింది. ఆయన చెప్పిన మాటలని భగవద్గీతలో ఎలా చెప్పారు, బుద్ధుడు ఎలా చెప్పాడు, బైదిగోవిందంలో శంకరాచార్య ఎలా చెప్పారు. కేవలం ఒక వ్యక్తి మాటని గుడ్డిగా నమ్మటం కంటే కూడా ఇది జ్ఞానపరమైనటువంటి అవగాహన ఉన్న మిగతా సద్గ్రంథాలను ఏవైతే ఉన్నాయో వాటితో పాటు బేరీజు వేసుకునేవాడిని. అలా బేరీజు వేసుకోవటం వలన ఈ వీళ్ళు చెప్పేటటువంటి పదాల్లో వేరువేరుగా ఉండొచ్చు తప్ప పదాల కంటే పైకి వెళితే అందరి భావం కూడా వన్నెస్, ఒకే భావంతో ఉన్నట్టుగా నాకైతే అర్థమైపోయింది పరిస్థితి. అప్పటి నుంచి పత్రిక గారి కంటే మించిన గురువు ఈ భూప్రపంచం దొరకడని చెప్పి అన్నాం. అంటే ఆ పరిశీలన ఎలా వస్తుందంటే, ఉదాహరణకు ఒక చిన్న విషయం. పత్రిక గారు ఫస్ట్ టైం ఎక్కడ స్టేజ్ మీదకి వెళ్ళినప్పటికీ 10 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా ఆయనకు అనవసరం. ఆయన సంబోధన ఎలా ఉంటుంది? మై డియర్ ఫ్రెండ్స్ కదా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ 3 పదాలు వాడతారు కదా. అందరు విన్నారుగా. కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియపోయినప్పటికీ కూడా పాత వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే గమనిక అనేది ఎలా ఉంటుందంటే, మిగతా వాళ్ళంతా స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఎట్లా సంబోధించినప్పటికీ కూడా పత్రిక ఇచ్చిన ఈ సంబోధన ఈయన తప్ప మరెక్కడ కూడా మనం వినము. వినారా ఇంకెక్కడ మీరు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఎందుకని ఈయన ఇలా సంబోధిస్తున్నారు? మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఉన్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టి ఫ్రెండ్స్ అని అంటే అందరినీ గురించి కూడా స్నేహపూర్వకంగా ఆయన తీసుకోగలుగుతున్నారు తప్ప ఇంకో కోణం అనేది లేదు. అలా దాని గురించి చెప్పాలంటే 1 గంట టైము విడమర్చి చెప్పుకోవచ్చు. రెండవది మై డియర్ మాస్టర్స్, మూడవది మై డియర్ గాడ్స్. అంటే దేహపరంగా నువ్వు స్త్రీగా ఉన్నావో పురుషుడిగా ఉన్నావో అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా అందరిలోనూ అంతర్గతంగా ఉండేటటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో, ఏ ప్రాణశక్తి అయితే ఉన్నదో దాన్ని ఆయన గుర్తించగలిగారు కాబట్టి అదే దైవత్వం. కాబట్టి మై డియర్ గాడ్స్ అని చెప్పిన సంబోధన ఆయన దగ్గర వస్తుంది మనకి. అంటే అందరిలో ఉన్న దైవత్వాన్ని చూశారు తప్ప మానవత్వాన్ని ఆయన చూడలేదనేది అర్థమవుతుంది. ఇక మధ్యలో ఉన్నటువంటిది మై డియర్ మాస్టర్స్. ఏమిటి మాస్టర్ అని చెప్పంటే, మన జనరల్గా మాస్టర్ డిగ్రీ అనగానే ఏమనుకుంటాం, అయ్యా మా అబ్బాయి డిగ్రీ అయిపోయిందండి, మరి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం పైకి ఎక్కడికో వెళ్తున్నాడు చదువుల కోసం, అది ఇండియా కావచ్చు విదేశాలు అని చెప్పుకుంటాం. ఇక్కడ మాస్టర్స్ అంటే అర్థం ఏంటంటే, మన మీద మనకు మాస్టరీ రావాలి. అర్థమైందా? మానవత్వంలో భూప్రపంచం మీద పుట్టిన తర్వాత ఏ అరిషడ్ వర్గాలు కానీ, ఏ అసూయ ఈర్ష్యలు కానీ, ద్వేషాలు కానీ, పగలు ప్రతీకారాలు కానీ, ఇవన్నిట్లో మనకు తెలియకుండానే మనం మునిగిపోయి ఉన్నాం వాటిల్లో కదా. మనకు తెలియకుండా మనం మునిగిపోయి ఉన్నాం. ఇప్పుడు సపోజ్ మన పక్కకు వచ్చి ఎవరన్నా మంచి బిల్డింగ్ కడుతున్నారనుకోండి, అరే నిన్న కాక మొన్న వచ్చాడు అప్పుడే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు అంటాం.
అంటావా లేదా? సహజంగా ఒక ఆలోచన వస్తుంది. అంటే ఆ ఆలోచన మనలో వచ్చింది అని అంటే జ్ఞానపరమైన అవగాహన మనకేమీ లేదు. రెండోది కంపారిజన్, మూడవది అసూయ. ఇవన్నీ ఒక పదంలో వెనకాల గూడు కట్టుకుని ఉంటాయి. అందువలన పత్రిక మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు అందరినీ స్నేహపూర్వకంగా ఎలా చూస్తున్నారు అనేటటువంటి అవగాహన చేసుకుంటూ ఒక పార్ట్ అయితే, మై డియర్ మాస్టర్ అన్నప్పుడు ఒక మాస్టర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే ఎటువంటి అసూయలు కానీ, ఈర్ష్యలు కానీ, ద్వేషాలు కానీ, పగ ప్రతీకారాలు కానీ, కంపారిజన్స్ కానీ ఇవన్నీ లేకుండా తన మీద తను ఎప్పుడైతే ఆధిపత్యం వహించుకోగలుగుతాడో దెన్ హీ ఈజ్ ఏ మాస్టర్. అది కావాలి మనకి. అర్థమైందా? ఎంతమంది ఉన్నాం ఈరోజు మనం అట్లా? చెప్పండి. ఏమిటి సార్ స్పిరిచువాలిటీ అని అంటే, స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్ ఏ ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇది పత్రిక చెప్పిన ఏకైక పదం. ఇప్పుడు మనం అంతా స్వేచ్ఛగా ఉన్నామా, బందీగా ఉన్నామా? చెప్పండి. చెప్పటానికి అందరం స్వేచ్ఛగా ఉన్నామని చెప్పి అంటాం. కానీ ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే మనలో అసూయ ఎలా ఉంది, ఈర్ష్య ఎలా ఉంది, కంపారిజన్స్ ఎలా ఉన్నాయి, యశ్వాళ్ళ గురించి జడ్జిమెంట్లు ఏమి ఇస్తున్నాం, అర్థమైందా? ఇవన్నీ మనకు బేరీజ్ వేసుకుంటే, అంటే ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే ఈ వీటిల్లో నేను ఎంత లోతు మునిగి ఉన్నానో పరిశీలన చేసుకోవాలి. అదేమీ లేకుండా కనుక నాలో ఇవేమీ లేవు అనుకున్నప్పుడు అప్పుడు నిజమైనటువంటి స్వేచ్ఛగా నేను ఉన్నాను అని చెప్పేటువంటి రైట్ మనకు వస్తుంది. అర్థమైందా? అప్పుడు స్వేచ్ఛ అంటే అది రియల్ స్పిరిచువాలిటీ. సరైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి జ్ఞానిగా ఉన్నప్పుడు మనలో ఈ అరిషడ్ వర్గాలు కానీ, అసూయలు కానీ ఇవేమీ లేకుండా మనం ఉన్నప్పుడు అప్పుడు దెన్ ఐఎమ్ ఏ మాస్టర్ అనేది అట్లా వస్తుంది మనకి. అట్లా ఆ పరిశీలన అనేటటువంటిది పత్రిక గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను మొదలుపెడితే ఈ 30 సంవత్సరాల్లో ఆయన ఏ సందర్భానుసారంగా ఎటువంటి జ్ఞానం అందించారంటే, ప్రపంచంలో ఇంతకంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మనిషి మరొకరు లేరు పక్కా చెప్పవచ్చు. అర్థమైందా? అట్లా సంసారంలో ఉండి నిర్వాణం చెందాలి. సంసారంలో ఉండి నిర్వాణం చెందాలంటే భగవద్గీత అంతా అదే. ద్వాపరయుగంలో ఏనాడో 8,000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీత ఏమిటి ఫైనల్గా మనకు చెప్పిందంటే, బట్ అన్నిటా ఉండాలి, ఏది అంటపడకూడదు. అంటే సంసారంలో ఉండి నిర్వాణం చెందాలి. దానికోసం మిడిల్ పాత్ అనేటటువంటి దాన్ని పత్రిక గారు మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చక్కగా ఈ సజ్జన సాంగత్యాల్లో దేనికి దానికి విడమర్చి మనం మాట్లాడుకుంటూ మనం అర్థం చేసుకుంటూ ఎలా ఉండాలి. వింటాకు వచ్చినప్పుడు ఫస్ట్ శ్రవణం కావాలి. మాస్టర్ ఎవరు చెప్పినప్పటికీ కూడా శ్రద్ధగా వినగలిగి ఉండాలి శ్రవణం. తర్వాత మననం కావాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ క్లాసులో ఏం చెప్పారు, దాని అంతరార్థాలు ఏమిటి, అవన్నీ నాకు అర్థమవుతున్నాయా లేదా, ఇవి మననం చేసుకోవాలి. తర్వాత నిధిధ్యాస అంటే గుర్తు చేసుకోవటం ఒకటే కాకుండా దానిలో నేను ఎంతవరకు ఆచరించగలుగుతున్నాను, అది నిధిధ్యాస కావాలి. అలా ఉన్నప్పుడు తర్వాత అల్టిమేట్ మనకి ముక్తి మోక్షం అంటే ఏంటో, ఒక జీవన్ముక్తుడిగా జీవించాలి అంటే ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి నిరాడంబర పరిస్థితుల్లో ఉండాలో మనకు అర్థమవుతూ వస్తుంటాయి. అందువలన ప్రతి మాసం చెప్పే శ్రద్ధగా వినాలి, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఇక పత్రిక గారి గురించి ఒక మాటగా చెప్పాలి అంటే, అన్నిటా ఉంటూ ఏది అంటపడకూడదు అనే దానికి బహుశా భూప్రపంచం మీద పత్రిక గారి కంటే మించిన వాడు ఎవరు లేరేమో, ఆయనకు సాటేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకనంటే సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఒకరోజు ఆయన్ని ఇంటర్వ్యూలో అడిగారు, అయ్యా 40 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద మూమెంట్ ఎస్టాబ్లిష్ చేశారు కదా, దీని తర్వాత మీ తర్వాత ఎవరండి దీని ఆధిపత్యం వహించడం అంటే, తన భార్యను ఓ కూతుర్ను అల్లుడినో చెప్పొచ్చుగా, అంటే వారసత్వం కింద. ఆయన చెప్పలా. ఎవరంటే 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారా అని చెప్పని అన్నారు. అంటే ఎంత అటాచ్మెంట్లో ఉంటూ ఎంత నాన్ అటాచ్మెంట్లో జీవించగలిగారు అన్నది ఆయనే సాటి. అర్థమైందా? జ్ఞానం అనేది అందరి సొత్తు. ఎవరైతే పత్రిక గారు ఆశయాలను చక్కగా అర్థం చేసుకుని వాటిని నిత్య జీవితంలో ఆచరిస్తూ ఈ జన్మలో ఒక జీవన్ముక్తుడిగా ఎదిగే స్థాయికి ఎదుగుతారో వాళ్ళందరూ కూడా పత్రిక ఆశయాల కింద మనం జీవిస్తున్నట్లే లెక్క. ఇట్లా ప్రతీదీ పరిశీలనగా చూసినట్లయితే ఈ జన్మలో అటువంటి గురువు మనకి దొరికినందుకు, ఎన్ని జన్మ సంస్కార బలం గట్టిగా లేకపోతే ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసే భాగ్యం కలిగిందన్నందుకు మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నాదయోగి గణేష్ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నిజమైన సాంగత్యంలో ఇవన్నీ మనకు పరిశీలనకి రావాలి. ఆ పరిశీలనకి రాగలిగినప్పుడే మనం జ్ఞానిగా ఎదిగినట్లు అవుతాయి. నిజంగా పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక గారి దగ్గర ఎన్ని కోణాలు ఎదిగామని అంటే, యజ్ఞం ఎలా చేయాలి, విజయవాడ యజ్ఞం చేసాం, శ్రీశైలం యజ్ఞం, ఇదిగో ఎలా సక్సెస్ఫుల్గా. పార్టీలో ఎలా ఉండాలి, పిరమిడ్ పార్టీ కింద నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేసాం, ఎంపీగా చేసాం, పార్టీ జనరల్ సెక్రటరీ సంవత్సరం పాటు చేస్తున్నాం. ర్యాలీలు ఎలా చేయాలి, దాదాపు 2006, 2007లో అన్ని మత పెద్దల్ని కలిపి సర్వమత శాఖాహార సమ్మేళనం ఫస్ట్ స్టార్టింగ్ విజయవాడలో మొదలుపెట్టాం. అట్లా పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయి, బట్ అన్ని కోణాల్లో వర్క్ చేసి దాని యొక్క సమర్థత
సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి తెలుసుకోగలిగాం కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడే భాగ్యం కలిగినందుకు పత్రి గారికి, అవకాశం ఇచ్చిన గణేష్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విన్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక మరి పుల్లామోహన్ గారు చెప్పారు పత్రి గారి ఆశయాలు ఏమిటంటే ఈ ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలి. అలా కావాలంటే మనం పోయి తిరగాలంటే టైం లేదు, మనం తిరగలేం కూడా. అందువల్ల మంచి ఛానల్ కావాలని కోరుకుంటాం. 7-8 సంవత్సరాల్లో పిఎంసి ఛానళ్ళు ప్రపంచవ్యాప్తం కావటం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ కావాలంటే మనకు కూడా సొంత ప్రాంగణం కావాలి. ఆ సొంత ప్రాంగణం కోసమనే మరి హైదరాబాద్లో ఎంక్వైరీ చేసుకుంటే అది ఎల్బీ నగర్ రింగులో మెట్రో బండి దిగిన వెంటనే వాకబుల్ డిస్టెన్స్లో 300 గజాలు మంచి సైట్ దొరికింది. అది అగ్రిమెంట్లు అన్నీ అయిపోయినాయి. 1 నెలలో అది రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకుంటాం జరిగిపోయింది. అంటే మాటల్లో కాకుండా చేతల్లో ఎలా ఉండాలి పిరమిడ్ మాస్టర్ అన్నదానికి సంకేతంగా గురువుగారు ఇందాక పరిచయ వాక్యాలు మీతో చెప్పారు. దీని మీద మరింత సందేహాలు ఏమైనా ఉంటే లంచ్ పీరియడ్లో మేము ఇక్కడే ఉంటాం. అది మీరు ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే వస్తే ఫ్రీగా దాని గురించి మనం మాట్లాడుకుంటే అవగాహన మరింత పెంచుకోవచ్చు. బట్ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ.